వారికి రైతు బంధు డబ్బులు విడుదల చేస్తున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. మరి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు, ఎంతమందికి పైసలు జమ అవుతాయి అన్నది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది, అది చాలా మందికి వెళ్తుంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రైతు బంధుపై కీలక ప్రకటన చేసిన మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 40% మందికి అయితే డబ్బులు జమ అయ్యాయని ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. 27 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలిగిందని, ఇప్పటి వరకు కూడా రైతు బంధు నిధులను రోజువారీగా విడుదల చేయాలని అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు చూసుకుంటే 10,000 మందికి మనకు విడుదల చేసేవారు. ఇక ఈ రోజు నుంచి అయితే 30,000 మందికి రైతుల ఖాతాలోకి రోజువారీగా రైతు బంధు సాయాన్ని అందించాలని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులకు సంబంధించి ఇప్పటి వరకు 40% మందికి డబ్బులు జమ అయ్యాయని, ఇక తాజాగా ఈరోజు మిగతా వారికి మనకు చూసుకుంటే రైతు బంధు సాయాన్ని అందించే విధంగా అయితే కార్యాచరణ చేయడం జరుగుతుంది అని, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని, అందరికీ రైతు బంధు సాయాన్ని అందించే విధంగా కార్యాచరణ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక ఈరోజు 12 ఎకరాల వారికి అయితే రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మంత్రి తుమ్మల గారు కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఎవరు కంగారు పడవద్దు, గతంలో డబ్బులు పడని వారికి కూడా ఇప్పుడు డబ్బులు పడతాయని కూడా చెప్పడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, మీకు రైతు బంధుకు సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియండి.